బెంగళూరు రోడ్లు బాగాలేవని ట్రాఫిక్ జామ్స్తో నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. మామూలు కాదు, బడా పారిశ్రామికవేత్తల మాటది. నగరాన్ని వీడి వెళ్లిపోవాలనుకుంటున్నారు మరికొందరు. బెంగళూరుకు పెట్టుబడులు ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నానా తిప్పలు పడుతోంది. విశాఖ మాత్రం అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ ముందుకెళ్తోంది. బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఒక పోస్టు పెట్టారు. భారత్ లో చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు మరోసారి వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్య అన్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల పేర్లను ఆమె ప్రస్తావించారు. గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ విజిటర్ నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని కిరణ్ మజుందార్ షా చెప్పారు. దీనిపై ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కావటం లేదన్నారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో జనాభా పెరిగిపోవటం, దానికి తగ్గట్టుగా వాహనాలు కూడా చేరటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. బెంగళూరులో గమ్యస్థానానికి చేరాలంటే గంటల తరబడి రోడ్డు మీద ఉండాల్సి వస్తోంది. గతుకుల్లో బైక్ దిగితే ఏ బస్సు కిందకో వెళ్లిపోతుంది. 2 కిలోమీటర్ల ట్రాఫిక్ దాటాలంటే 2-3 గంటలు పడుతుంది. బెంగళూరుతో పోలిస్తే విశాఖలో మంచి అవకాశాలున్నాయి. బెంగళూరుకి వైజాగ్ ఉన్న సిమిలారిటీస్ చూస్తే ఇక్కడ కూడా స్టీల్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, వైజాగ్ కూడా అలాగే కాస్మోపాలిటన్ కల్చర్ వస్తుంది. అక్కడ కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్రాస్ ద కంట్రీ ట్రాన్స్ఫర్స్ చేసుకుని వచ్చేటువంటి వాళ్ళు వైజాగ్ సీపోర్ట్ ఒక అడ్వాంటేజ్ అయితే, బెంగళూరుకి వచ్చేటప్పటికి చల్లదనం ఒకప్పుడు ఒక అడ్వాంటేజ్ గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు హీట్ వేవ్స్ చూస్తున్నాం. బెంగళూరులో కూడా వాటర్ క్రైసిస్ చూస్తున్నాము. ఒక్కొక్క 500 రూపీస్ 1000 రూపీస్ పెట్టి లీటర్ క్యాన్స్ లేకపోతే కొనుక్కునే ట్యాంకర్స్ కొనుక్కునే పరిస్థితి చూస్తున్నాం. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్ బగ్ షాక్ ఇచ్చింది. గుంతలమయమైన రహదారులు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించడానికి నిర్ణయించామని ఆ సంస్థ చెప్పారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు నాసిరకంగా గుంతలమయంగా ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్లోని బెళ్లందూరులో తన ఇల్లు, కార్యాలయం ఉన్నాయని, ఆ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా కష్టంగా ఉందని, తమ ఉద్యోగుల కార్యాలయానికి వచ్చేందుకు గంటన్నరకు పైగా పడుతోందన్నారు. ఇంకో 5 ఏళ్లైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదన్నారు. బ్లాక్ బగ్ లో 1500 మంది పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో బెంగళూరు పరువు పోతోందన్న దుమారం రేగింది. దీనికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. రాష్ట్రాన్ని అవినీతి పరులు దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బెంగళూరును పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు నగరాన్ని వీడటానికి సిద్ధపడుతున్నారు. గుంతలను పూడ్చే ప్రక్రియ వేగవంతమవుతోందన్నారు. బెంగళూరు నుంచి కంపెనీ వెళ్లిపోతామని చెప్పగానే విశాఖకు ఆహ్వానిస్తున్నారు. గూగుల్ లాంటి కంపెనీలు రావటాన్ని, డేటా సెంటర్స్ వస్తున్నాయని చెప్పని అంటున్నారు. వస్తే ఖచ్చితంగా సంతోషిస్తాము. రెండవది, ఇప్పుడు ఇవాళ బెంగళూరు సిటీకి ఉన్నటువంటి డైమెన్షన్స్ అన్నీ కూడా ఐటీ కంపెనీ అంటే బెంగళూరు వర్సెస్ విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి ఎక్కువగా స్కోప్ ఉంది. బికాజ్ నౌ ఇట్ ఈస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. పోయి అక్కడ విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో పాటుగా అక్కడ ఫారెన్ క్లయింట్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ పెద్దగా చూపించట్లేదు. కనుక గూగుల్ లాంటి సంస్థ ఇవాళ విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టి సుమారు 1,63,000 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అందరం కూడా స్వాగతిస్తాం. విశాఖపట్నం ఎందుకంటే న్యాచురల్గా ఉన్న సిటీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. ఇక్కడ సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే రైల్వేస్ ఉన్నాయి, అలాగే బస్ సర్వీసెస్ ఉన్నాయి, అన్ని సర్వీసెస్ ఉన్నాయి. దట్టు టెక్నికల్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. అతి సుందరమైన ప్రదేశం ఇది, పీస్ఫుల్ సిటీ విశాఖపట్నం. అలాగే కమర్షియల్గా కూడా ఎంతో అభివృద్ధి చెందిన పురాతన నుంచి, ఇప్పుడు చెప్పదలుస్తుంది కాదు, అతి పురాతన నుంచి కూడా ఇక్కడ నుంచి డచ్ వారు వ్యాపారం చేశారు. దేశంలోని స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉంది. బెంగళూరుకు పోటీగా వెళుతోంది. బెంగళూరుకు కొన్ని అనుకూలతలుంటే అంతకన్నా విశాఖకు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏ కంపెనీ వచ్చినా అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ మంచి పేరు తెచ్చుకుందని గుర్తు చేశారు. నారా లోకేష్ మాటలు దక్షిణాది రాజకీయాలను, పారిశ్రామిక వ్యవస్థను కుదిపేశాయి. కర్ణాటక మంత్రులంతా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బెంగళూరు దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు పరిస్థితి సాచ్యురేషన్ పాయింట్ కు వచ్చింది. అక్కడ ఎన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేసినా సరిపో. ఏపీలో ఇచ్చినట్టు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేరు. విశాఖ అలా కాదు. విశాఖ తీర ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 900 కిలోమీటర్ల పైగా తీర రేఖలో వైజాగ్ కూడా ఉంది. పోర్టులు ఏపీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి.
ఏపీలో మానవ వనరులకు కూడా కొదవలేదు.